మార్క్స్ వార్త 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ఆ మాటను మరొకసారి చూడండి. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు బాగు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నమ్మదగిన, ఆయన పేరే నజరేయుడు అయిన యేసు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవరంటే చెవుడు నత్తి ఉన్న వ్యక్తి, చెవిటివాడు, నత్తివాడు, మోగవాడు. అటువంటి వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి బాగు చేయమని సమూహంలో అడిగారు. యేసుప్రభు ఆ సమూహంలో నుండి ఆ వ్యక్తిని ఏకాంతముగా తోడుకుని పోయి ఆ వ్యక్తి చెవిటిలో, ఆ చెవులో వేలు పెట్టి నాలుగు మీద చేపెట్టి ఎఫాతా అని పలికిన, అనగా తెరవబడు అని అర్థం. ఎఫాతా అని యేసుప్రభు పలకగానే అది తెరవబడింది. ఈరోజు నిజమే, దేవుని వద్దకు ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వ్యక్తి జీవితాన్ని ఆయన బాగు చేయవాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఎవరు బాగు చేస్తారు? మన జీవితాలని ఎవరు కడతారు? మన జీవితంలో ఉన్న దుఃఖము కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, బాధ కావచ్చు, నిట్టూర్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన జీవితాన్ని బాగు చేసే కుమ్మరి, మన జీవితాన్ని, మన బ్రతుకుని కట్టే కుమ్మరి, మన బ్రతుకులను, మన జీవితాలని ఆయనలో అంటగట్టి ఫలభరితంగా మార్చే కుమ్మరి నజరేయుడు అయిన యేసు. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. ఆయన సమస్తమును బాగుగా చేయి దేవుడు. ఆయన అందరూ చెప్పండి పక్కన వారితో, ఆయన సమస్తమును బాగుగా చేయి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే దేవుని వద్దకు వచ్చారో వారందరూ కూడా గమనించాలి. ఈ మాట చెప్పిన తర్వాత నేను వాక్య లోతులోనికి వెళ్ళబోతున్నాను. దేవుని వద్దకు వచ్చే వ్యక్తి ఎప్పుడు కూడా ఆదివారం కనుక వెళ్ళాలి, కనుక వెళ్ళకపోతే సేవకుడు ఫోన్ చేస్తాడు కనుక, ఇటువంటి ఆలోచనతో కనుక మనం దేవుని దగ్గరికి వస్తే ఏమీ పొందలేము. ఆయన మటుకు చూడలేం. దేవుని వద్దకు, దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే, ఈరోజు పరిశుద్ధ దినం, విశ్రాంతి దినంను పరిశుద్ధంగా నేను ఆచరించాలి, ఈ ఆజ్ఞ మీరకూడదు అనే జ్ఞాపకం ఉండాలి. దేవుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు నేను సిద్ధపాటుతో వెళ్ళాలి. నా ప్రాణాత్మ దేహాలు దేవుని అధికారానికి అప్పగించి నా బాధలన్నిటినీ కూడా దేవునికి చెప్పి నేను సమాజముగా జనముతో కలిసి, అందరితో కలిసి నా ప్రభువును మహిమపరచాలి, ఘనపరచాలి, నా దేవుణ్ణి ఆరాధించాలి అనే మంచి ఆలోచనతో, సిద్ధపాటుతో ఎవరైతే దేవుని అధికారానికి తమను తాము అప్పగించుకుని వచ్చి నిలబడతారో వారందరినీ కూడా దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆశతో వచ్చిన వారి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఆశతో వచ్చిన వారి యొక్క ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు. వారి ఆలోచన బట్టి, వారి ఆసక్తిని బట్టి దేవుడు వారిని దర్శిస్తాడు. వారి ఆసక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారు స్వస్థపరుస్తాడు. వారి ఆసక్తిని బట్టి, వారి వివేకాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని కనిపెట్టిన వారితో, నేను ఈరోజు దేవుని మహిమ చూడాలని ఆసక్తితో వచ్చిన వారందరితో కూడా దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, నేను నీ జీవితంలో బాగు చేసేదను, నేను నీ ఇంటిని బాగు చేసేదను, నీ కుటుంబాన్ని నేను బాగు చేసేదను. ఎక్కడైతే చెడిపోయిన స్థితి ఉందో, ఏదైతే పాడైపోయిన స్థితి ఉందో, ఏదైతే మన వల్ల కాటలేదో, ఏదైతే నేను చేయలేకపోతున్నానని నువ్వు సఫర్ అవుతున్నావో, అది వ్యక్తిగతమైనది కావచ్చు, నీ కుటుంబపరమైనది కావచ్చు, ఆర్థిక పరమైన ఇష్యూ కావచ్చు, లోకములో ఉన్న శత్రు సమూహాలతో కావచ్చు, అది ఏ సమస్య అయినా, ఏ ప్రాబ్లం అయినా, అది ఎలాంటిదైనా, ఎలాంటి బలమైనదైనా, యేసయ్య ఆ పరిస్థితి నుంచి నేను బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. స్ట్రైట్ గా ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్న, ఆ వ్యక్తి ఎబ్బేజు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:9-10 ఎబ్బేజు యొక్క ప్రాముఖ్యత రాయబడింది. ఎబ్బేజు యొక్క ప్రార్థన అక్కడ రాయబడింది. ఎబ్బేజు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:9-10 ఇశ్రాయేలీల దేవుని గురించి విని దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నన్ను ఆశీర్వదించు అని, నా సరిహద్దులను విశాలపరచు అని, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయని, కీడు నుండి తప్పించమని 4 అంశాల ప్రార్థనలో ఎబ్బేజు చేశాడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యము చాలా సందర్భాలు ఎబ్బేజు గురించి మీరు విని ఉండొచ్చు. అయితే ఇక్కడ 4వ అధ్యాయము పైన అధ్యాయము 3వ అధ్యాయం, దానిపైన అధ్యాయము 2వ అధ్యాయం, దానిపైన అధ్యాయము 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం
9వ వచనం వరకు మీరు పైన చూస్తే ఎక్కడ వాక్యాలు కనబడవు, అంత వంశావళే కనబడుతుంది, పేర్లే కనబడతాయి. ఆ పేర్లు 4 కూడా తిరగదు. మొదటి అధ్యాయం నుంచి మీరు ప్రారంభిస్తే మొదటి అధ్యాయంలో ఉన్న వచనాల్లో సగానికి వెళ్ళేసరికి మీకు బోరు కొట్టేస్తుంది. ఎందుకంటే ఆ పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. అవి 4 కూడా తిరగవు, అవి ఎప్పుడు విన్నట్లుగా కూడా అనిపించదు. హల్లెలూయా. మొత్తం వంశావళి కనబడుతుంది. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 4వ అధ్యాయము 9వ వచనం కాడ ఎబ్బేజు ప్రస్తావన పైకి ఉన్న పేర్లైనా తెలుసా, సుమారుగా 500 పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. 4వ అధ్యాయము 9, 10 వచనాల తర్వాత 11వ వచనం నుంచి మరలా మీరు కంటిన్యూగా చూస్తే దాని కింద ఒక 200 పేర్లు కనబడతాయి. పైన 500 పేర్లు, కింద 200 పేర్లు, 700 పేర్ల మధ్యలో ఎబ్బేజు ప్రస్తావన ఒక్కరదే దేవుడు 2 వచనాలు రాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు రాయబడిందంటే అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. ఆ పేరును బట్టి, ఆ పేరులో ఉన్న అర్థాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, భావాన్ని బట్టి దేవుడు రాయించాడు. దానిలో నుంచి కొన్ని అమూల్యమైన మర్మములు, విషయాలు దేవుడు మనకి బయలుపరచడానికే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క చిన్న కొమ్ము గాని, చిన్న సొన్న గాని, చిన్న పొల్లు గాని, ప్రతి దాంట్లో కూడా మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికే పరిశుద్ధాత్మ రాయించాడు. హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేజు 700 పేర్లలో ఎవరి ప్రస్తావన అక్కడ ప్రస్తావన చేయలే. కానీ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయంలో 9, 10 వచనాల్లో ఎబ్బేజు గురించి ప్రస్తావన చేశాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు అని రాయబడింది. ఎందుకు ఘనత పొందాడు? ఎబ్బేజు ప్రార్థన చేసిన తర్వాత చేసిన 4 ప్రార్థనలు, ఆశీర్వదించు, సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి తోడుగా ఉండదచ్చే, కీడు నుండి తప్పించు. ఈ 4 అంశాలు దేవుడు అతనికి, తన ప్రార్థన విని దేవుడు అంగీకరించి సమాధానం ఇచ్చినట్లుగా, తన ప్రార్థనకు ప్రత్యుత్తరము దేవుడు ఇచ్చినట్లుగా, ఫలితం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఇక్కడ ఎబ్బేజు గురించి కొన్ని పాటలు మనం నేర్చుకోవాలి. మార్క్సు వార్తలో యేసు ప్రభు చెప్పి, ఈయన బాగుగా చేయి దేవుడు. హల్లెలూయా. చెప్పండి, ఈయన బాగుగా చేయి దేవుడు. దేనినైనా, ఎవరినైనా, ఎలాంటి పరిస్థితినైనా బాగుగా చేయి దేవుడు ఈయన. ఎబ్బేజు తన పేరుకి అర్థం వేదన. అందరూ చెప్పండి ఏంటి వేదన. ఎందుకు వేదన అనే తన తల్లి తన పేరు పెట్టింది ఇక్కడున్న చాలా మందికి తెలుసు. పూర్వపు దినాల్లో పిల్లల్ని కనేటప్పుడు తల్లులు బ్రతుకుతారో చనిపోతారో కూడా తెలియదు. పూర్వపు దినాల్లో అలాగే ఉండేవి. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, వైద్యుల చేతిలోనికి టెక్నాలజీ వచ్చింది, మిషనరీ వచ్చింది. పిల్లలు పుట్టగానే ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా, రక్తము పోకుండా, రక్తస్రావం కాకుండా వెంటనే ఆ పేరు కట్టేసి టపాటపు 4 కుట్లేసేసి పంపించేస్తున్నారు. 2-3 రోజులు పంపించేస్తున్నారు. పూర్వ దినాలు అలా కాదు. పిల్లల్ని కనేటప్పుడు రక్తస్రావం అయిపోతూ ఉండేది, అది కట్టడయ్యేది కాదు. పిల్లల్ని కంటున్న సందర్భాల్లో తల్లి చనిపోవచ్చు, బిడ్డని చనిపోవచ్చు. అంత భయంకరమైన దినాలు. హల్లెలూయా. ఆ రోజులు అలా ఉండేవి. ఆ రోజుల్లో ఎబ్బేసుని తన తల్లి కంటున్నప్పుడు తన ప్రాణం పోతుందేమోననే బాధ అనిపించిందంట. చాలా వేదనతో ఎబ్బేసుని కన్నది తన తల్లి. హల్లెలూయా. తను పుట్టేటప్పుడు చాలా వేదన, చాలా భయము, చాలా దుఃఖము వచ్చింది కనుక ఎబ్బేజు యొక్క తల్లి తనకి వేదన అని పేరు పెట్టింది, ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి పేర్లు ఎలాంటి పేర్లు పెడతారు? మంచి పేర్లు పెడతారు. హల్లెలూయా. లేదా ఒకవేళ పిల్లలు పుట్టారు, సావుకుడిగా నా దగ్గర తీసుకొచ్చి అన్న పేరు పెట్టండి అంటారు, మంచి పేరు పెట్టండి అని మీరే చెప్పేస్తారు. హల్లెలూయా. పేరు పెట్టండి అంటే ఓకే, మంచి పేరు పెట్టండి. దాంట్లో ఏదైనా తేడా వచ్చిందనుకో నాకు అంతిమ యాత్ర. హల్లెలూయా. చేయలేద్దాలి చెప్పండి. ఎలాంటి పేరు పెట్టాలి? మోషే అని, యెహోషువ అని, ఏలియా అని, ఎలాంటి పేర్లే పెట్టాలి. పెద్ద ప్రవక్తల పేర్లు పెట్టాలి. వాళ్ళు చిన్న ప్రవక్తల పేర్లు పెట్టే తేడా చూస్తున్నారు సంఘం. హల్లెలూయా. మంచి మంచి పేరు, మంచి అర్థం ఉన్న పేరు, మంచి ఫ్లవర్స్ పేరు, మంచి ప్రకృతి సంబంధమైన మంచి పేర్లు, మంచి భావాన్ని తీసుకొచ్చే పేర్లు పెట్టాలి. అలాంటి పేర్లు పెడితేనే ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా మనకి సంతోషం. మన ఆశ ఏంటంటే ఆ పేరుని బట్టైనా, వాడు ఆ పేరులో ఉన్న భావాన్ని బట్టైనా ఆడలా బ్రతకాలి అని కోరుకుంటాం మనం. ఓకే. కానీ తన తల్లి ఎబ్బేస్కి ఏమని పెట్టిందంటే వేదన అని పెట్టింది. హల్లెలూయా. తన జీవితం అంతా ఎలా ఉందంటే వేదన. యాక్చువల్ గా ఇక్కడ నేను ఒక పాట నేర్పించడానికి ఈ వ్యక్తిని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. హల్లెలూయా. పుట్టిన ఆ వ్యక్తికి ఏమీ తెలియదు.
తనకు తెలియకుండానే తన వేదన అనిపిస్తున్నాడు, తనకు తెలియకుండానే నష్టాన్ని అనిపిస్తున్నాడు. అందరూ కూడా అరే వేదన, అరే దుఃఖం, అరే ఏడుపు, హల్లెలూయా పిలుస్తున్నారు ఆ వ్యక్తిని. ఎబ్బేజు, వేదన, దుఃఖము, ఏడుపు, దుఃఖము, హల్లెలూయా, నష్టము, శాపము, అన్ని మాటలు ఆ పదానికి వర్తిస్తాయి. తను ఏ తప్పు చేయలేదు, కానీ తన తల్లి వేదన బట్టి తను చెయ్యని తప్పు, తన చెయ్యని నింద ఆ వ్యక్తి భరిస్తున్నాడు. చాలా మంది ఎబ్బేజు లాగా ఏ తప్పు చేయనప్పటికీ, ఏ పొరపాటు చేయనప్పటికీ కొంతమంది నిందల్లోనికి వెళ్తాను, కొంతమంది అవమానాల్లోనికి వెళ్తాను. ఎబ్బేజుకి కావాలని ఆ పేరు అతను పెట్టుకోవాలా, తన తల్లి పెట్టింది. కానీ ఆ నిందని ఎవరు భరిస్తున్నాడు చెప్పండి? అందరు స్వరం ధరి చెప్పాలి. ఆ నిందని ఎవరు భరిస్తున్నారు? ఎబ్బేజ్. చిన్నవాడు కాదు, పెద్దవాడయ్యాడు. తన సహోదరులందరూ కూడా ఉన్నతంగా ఉన్నారు, కానీ అతని జీవితం ఏం బోలా, దుఃఖంతో నింపబడ్డాడు, కన్నీటితో నింపబడ్డాడు, వ్యర్థమైన స్థితిలో ఉన్నాడు, అపాయకరమైన స్థితిలో ఉన్నాడు, నవ్వు, సంతోషం, నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. తెలియని నింద ఇతను మోస్తున్నాడు. ఈ రోజున చాలా మంది కూడా, చాలా కుటుంబాల్లో వారు ఏ తప్పు చేయనప్పటికీ కొంతమంది నిందలు మోస్తూ ఉంటారు. వారి పొరపాటు లేనప్పటికీ నిందలు మోస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు మోపే నిందలు, కొంతమంది తల్లిదండ్రుల ద్వారా వచ్చిన శాపముల ద్వారా వచ్చే నిందలు, పూర్వీకులు చేసిన పొరపాటులను బట్టి వచ్చే నిందలు. హల్లెలూయా. ఈ నిందలన్నిటినీ బాగు చేయ దేవుడు, చెదిరిపోయిన వారిని బాగు చేసే దేవుడు, పగిలిపోయిన గుండెను మరలా గాయం కట్టే దేవుడు, సమస్తమును బాగు చేయ దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎబ్బేజు వేదనతో దుఃఖంతో ఉండగా, ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుడి గురించి విన్నాడు. ఏమన్నాడో తెలుసా? మోషే ద్వారా దేవుడు చేసిన పరాక్రమ కార్యముల గురించి విన్నాడు. తన ప్రజల కోసము శత్రువుల గుండెల్లో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడు, ఎలాంటి భయంకరమైన అద్భుతాలు చేశాడు, శత్రువును ఎలాగైతే భయపెట్టి తన ప్రజలు బయటికి తీసుకొచ్చాడో, ఆయన ఎంత రోషం కలిగిన దేవుడు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో అర్థం చేసుకున్నాడు. చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు, సందేహం లేని ప్రార్థన చేశాడు, అనుమానం లేని ప్రార్థన చేశాడు. యెహోవా యొక్క కార్యములు విని, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడని, వేదన లాంటి నా బ్రతుకును సరిగ్గా చక్కగా బాగు చేయవాడని విశ్వాసంతో ఆయన వచ్చి దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవునికి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయుల దేవా, హల్లెలూయా, ఇశ్రాయేలీయుల దేవా, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నిశ్చయముగా, అసలు ఎంత చక్కని మాట, నిశ్చయముగా ఆశీర్వదించు, అనుమానము లేకుండా, సందేహము లేకుండా. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, ప్రార్థన చేసేవారు అనుమానం తడగొద్దు, సందేహం తడగొద్దు, ఏం పొందలేరు, మీరు వేటినైతే అడిగారో అవి పొందామని నమ్ముడి అని వాక్యం చెప్తారు. ఓకే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు, దయచేయి, కీడు నుండి తప్పించు. అద్భుతమైన 4 పాటలు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి. ఎబ్బేజు ఏదైతే ప్రార్థన చేశాడో, ఎబ్బేజు ప్రార్థించిన ప్రార్థన దేవుడు విని దాన్ని అంగీకరించి ఎబ్బేజుని ఆశీర్వదించినట్లుగా 10వ వచనంలో ప్రార్థన ప్రతిఫలం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఉన్న మనందరితో ప్రభు చెప్తున్నాడు, ఏ బాధ, ఏ గాయముతో నువ్వు ఎక్కడికి వచ్చావు, ఏది బాగు చేయమని దేవుని అడుగుతున్నావు, ఏదైతే నువ్వు దేవునికి అప్పగించావో దానిని దేవుడు బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్లే ముందు ఒకవేళ దేవుని అంగీకారంలోకి నువ్వు రాకపోతే, దేవునికి అప్పగించుకోకుండా నువ్వు ఇంకా నీ పూర్తి బలముతో, నీ జ్ఞానముతో, నీ ధనముతో ఏదైనా చేయొచ్చు అనే అనాలోచనతో కనుక నీ ఉంటే అది సరైనది కాదు. ఇప్పుడే యేసయ్య దగ్గరికి రాగలిగితే, ఆయన అధికారానికి సమస్తము నువ్వు అప్పగించుకోగలిగితే నీ సమస్తాన్ని బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ సమస్తాన్ని బాగు చేయబోతున్నాడు. ఈరోజు నేను బాగు చేయ దేవుడు. ఆయన నువ్వు ఏ స్థితిలో, ఎక్కడ, ఎలా ఉండాలో, నువ్వు ఎలా వాడబడాలో, ఏ స్థితిలో నువ్వు రాణించాలో, ఏ పరిస్థితుల్లో నువ్వు రాణించాలో ఆయనకు తెలుసు. ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. ఎబ్బేజు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎబ్బేజు కరెక్ట్ గా దేవుని సన్నిధికి వచ్చాడు. ఈ రోజున మొట్టమొదటి నేను చెప్పే పాఠము, నేను ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధముగా నేను ఆశీర్వదిస్తాడో తెలుసా? ఏ పనులు అయితే నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావో ఆ పనులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా.
చెప్పండి, ఏ పనులలో అయితే నువ్వు రాణించలేకపోతున్నావు, ఏ వ్యాపారంలో అయితే నువ్వు రాణించలేకపోతున్నావు, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళుతూ నష్టంలోకి వెళ్ళిపోతున్నావో ఆ పరిస్థితులన్నిటిని కూడా, ఆ చెరువులన్నిటిని, ఆ వ్యవసాయాన్నిటిని, నీ చేతు పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే కండిషన్స్ అప్లై. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఎబ్బేజు దేవుని వద్దకు వచ్చి ప్రార్థించినట్లుగా నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొలసి సంఘానికి అనుకోండి కదా, కొలసి పత్రిక 3:16 దేవుని వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. కొలసి 3:16 దేవుని వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యము తనలో నివసించుకుంటాడో, ఈ వాక్యం ఆధారంగా బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎబ్బేసుని దేవుడు ఆశీర్వదించాడు. నిజమే. యాకోబు గురించి మనందరికీ తెలుసు. హల్లెలూయా. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుని మోసం చేసి, అన్నయ్యన ఏశావును మోసం చేసి, ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించి, అమ్మ సలహా మేరకు లాబాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. లాబాన్ ఎక్కడ ఉన్నాడు? హారాన్లో ఉన్నాడు. ఈ నివాసం ఎక్కడ? బెయిర్షెబా. బెయిర్షెబా నుండి హారానుకు ప్రయాణమయ్యాడు. వెళ్తూ ఒక కర్ర పట్టుకెళ్ళాడు అంతే. కర్ర కూడా పూర్వదినాలు ఎందుకు పట్టుకెళ్ళారంటే, పొడిచివారైనా పెద్దవారైనా వీధి దీపాలు ఉండే కాదు, వాళ్ళు వెళ్ళే మార్గాల్లో చాలా భయంకరమైన విష సర్పాలు ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ కోసము, రక్షణ కోసము వారు ఒక మంచి బలమైన కర్రను తీసుకుని వెళ్ళేవారు. ఒక కర్ర పట్టుకుని యాకోబు ఒంటరిగా నడుచుకుని వెళ్ళిపోతుంటే మార్గం మధ్యలో కటికి చగడైపోయింది. వెళ్ళడానికి మార్గం కనపడక ఇంకేమీ లేక సతికిలు పట్టాడు ఒక బండ మీద. అదే బండ మీద తలవాల్చుకుని పడుకుంటూ ఉంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. తను చూసిన దర్శనము నుచ్చున దేవదూతలో పైకి కిందకి ఎక్కుతున్న ఒక బలమైన స్వరం మాట్లాడుతుంది. ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు యాకోబు. యాకోబుతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీ తాతగారైన అబ్రహాం, నీ తండ్రి గారైన ఇస్సాకు దేవుణ్ణి యాకోబు. అబ్రహాము ఇస్సాకు దేవుణ్ణి నేను. దేవుడు నిబంధన చేశాడు, ఇదిగో యాకోబు నేను నీకు తోడై ఉంటానన్నాడు. నేను నిన్ను దీవించి మరలా నువ్వు ఏ బెయేర్షెబానైతే విడిచిపెట్టొచ్చావో హారానికి వెళ్ళిపోతున్నావు. అదే హారాన్లో నేను దీవించి మరలా బెయేర్షెబాకి తీసుకొస్తాను. నేను బాగు చేస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీ బ్రతుకుని బాగు చేస్తాను, నీ స్థితిగతనంతటిని కూడా బాగు చేస్తా. నీ మీద ఉన్న నిందను నేను కొట్టివేస్తాను, నీ మీద ఉన్న విచారాన్ని నేను కొట్టివేస్తాను. యాకోబు మీద ఉన్న నిందంటూ తెలుసా? మోసగాడు. అన్నయ్య ఏశావు పగతో రగిలిపోతున్నాడు. నా తమ్ముడు నన్ను మోసం చేసాడు, వాడు ఎక్కడ దొరికితే వాడు అక్కడిని శిరశ్చాతం చేయాలి, కత్తితో పొడిచి చంపాలి, అంత కోపంతో మండిపోతున్నాడు ఏశావు. హల్లెలూయా. ప్రాణభయంతో తల్లి సలహా మేరకు తన మామైన లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు యాకోబు. హల్లెలూయా. ఇదంతా చెప్పను గాని దేవుడు యాకోబుకి చెప్పిన ప్రాముఖ్యమైన మాటను తెలుసా? నేను నీతో ఏదైతే చెప్పానో అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. హల్లెలూయా. యాకోబు నీ జీవితాన్ని నేను బాగుగా చేసేదను. మోసకరమైన నీ జీవితం, పాడైపోయిన నీ జీవితం, అన్నను చూసి తండ్రి ఇంటిని వదిలిపెట్టి పారిపోతున్న నీ జీవితాన్ని నేను మార్చను. హల్లెలూయా. తెలియజెప్పండి. 13 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. తెలియజెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యాకోబు మామయ్య లాబాన్ దగ్గర ఉన్నాడు. దేవుడు దీవించాడు, తీసుకొచ్చేస్తున్నాడు. ఎబ్బోకు రేవు యొద్దకు వచ్చేసరికి, బెయేర్షెబా పొలిమేరలోకి వచ్చేసరికి యాకోబు సంతానం చాలా విస్తరించింది. యాకోబు భార్యలు, పిల్లలు, దాసులు, మంద చాలా విస్తారంగా ఉంది. హల్లెలూయా. చెప్పండి. అన్న ఎదురుగా కాసు కూర్చున్నాడనే విషయం తెలిసింది. అన్న దగ్గరికి వెళ్తే చంపేస్తాడనే విషయం తెలిసింది. చాలా వివేచనతో దేవుని ఆత్మ నడిపింపులు ఏం చేశాడు యాకోబు? కొంత తనకు ఉన్న వాటన్నిటిలో శ్రేష్టమైన వాటిని బహుమానంగా అన్న దగ్గరికి పంపించాడు. అన్న దగ్గరికి పంపించి తన భార్యలను, పిల్లలందరినీ కూడా వాళ్ళు నడవమని చెప్పి ఈయన ఒక్కడే పక్కన నది ఒడ్డున ఎబ్బోకు అనే రేవు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అతను చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ఆ రాత్రంతా కూడా నన్ను ప్రార్థన చేస్తాను. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. యాకోబు చేసిన ప్రార్థన
ఎబ్బేసు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన నిశ్చయముగా ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏంటి? మన దృష్టిలో ఆశీర్వాదం అంటే బంగారం ఉండాలి, వెన్ను ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, మంచి వస్త్రాలు ఉండాలి, అన్ని సదుపాయాలు మనకు అన్ని ఉండాలి. ఇది ఆశీర్వాదం అనుకుంటారు చాలా మంది. 100 మార్లు సంఘంలో నేను చెప్పాను, అది ఆశీర్వాదం కాదని చెప్పాను నేను. హల్లెలూయా. అది ఆశీర్వాదం అయితే అన్యులు, విగ్రహారాధన చేసేవాళ్ళు, పూజలు చేసేవారు, ప్రభు దగ్గరికి రాని వాళ్ళు నీకంటే పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నారు, నీకంటే ఎక్కువ సంపాదన వాళ్ళకు ఉంది. మరి వాళ్ళందరూ దీవించబడినట్లేనా? లేదు. దానికి వాక్యం వ్యతిరేకం. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుని ఆత్మను కోల్పోతే ఏంటి వానికి ప్రయోజనం అని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. ధనము, వెండి బంగారాలు, మంచి వస్త్రాలు, సదుపాయాలు, ఇది కాదు ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. నిశ్చయముగా ఆశీర్వదించు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పు, నేను ముందుకెళ్తానే. ఆశీర్వాదం అంటే నేను ఖచ్చితంగా, ఇది క్రైస్తవులకు మాత్రమే. నేను దేవుని కోసం బ్రతకాలి, వాక్యం ఆధారముగా ఆశీర్వాదం అంటే ఏంటో నాకు తెలియాలనుకున్న వారు మాత్రమే దీన్ని తీసుకోండి. యోహాను సువార్త 15:5 రాయబడింది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటా. హల్లెలూయా. ఎవరి యందు నా మాటలు నిలిచి ఉంటాయో వాని యందు నేను నిలిచి ఉంటా, అప్పుడు అతడు ఫలిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? నువ్వు దేవునితో ఉండటం, దేవుడు నీతో ఉండటం, ఇద్దరు ఏకమై ఉండటం ఆశీర్వాదం. ఇది అందుకనే క్రైస్తవులకి అని చెప్పి, నామకార్థ క్రైస్తవులకి ఇది అర్థం కాదు. ఆశీర్వాదం అంటే డబ్బులు, మేడలు, మిద్దెలు, లగ్జరీ కార్లు, కోట్లు, సూట్లు, బూట్లు ఇవి ఉంటేనే ఆశీర్వాదం కాదు. ఏ వ్యక్తి అయితే దేవునితో అంటుకట్టబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవునితో అంటుకట్టబడతాడో ఆ వ్యక్తే. హల్లెలూయా. యేసులో ఎవరైతే అంటుకట్టబడతారో, యోహాను సువార్త 15 అంతా చదువుకోండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. 5వ అధ్యాయంలో ఏమని చెప్పాడు చూడండి, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. ఎవని యందు నా మాటలు నిలిచి ఉంటే, అది ఏ వచనంలో ఉంది? 3వ వచనమా? 7వ వచనం. నా యందు మీరునో మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. అది మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. అదే నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే. బ్రదర్, సిస్టర్, ఆశీర్వాదం అంటే డబ్బు, వెండి, బంగారాలు మోసపోవద్దు, మోసపోకండి. అది కాదు ఆశీర్వాదం. అదేది నువ్వు తీసుకెళ్ళలేవు, అదేది నీతో రాదు. నీతో రానిది దేవుడు నీకు ఇవ్వడు, నీకు అవసరమైనది దేవుడు నీకు ఇస్తాడు. అందుకే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోనండి ఆగూరు కనబడతాడండి. ఆగూరు పశుప్రాయ మనసుతో ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు తెలుసా? ఆగూరు యెహోవాతో నిబంధన చేస్తాడు, తండ్రితో నిబంధన చేసి అడుగుతాడు, అయ్యా ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎక్కువ వేస్తే యెహోవా ఎవడంటాను, తక్కువ వేస్తే నాకున్న దారిద్ర్యం బట్టు నేను దూషిస్తాను, కనుక ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. నాకు ఏది కావాలో, ఎంత కావాలో అదే ఇవ్వు అంటాడు. నాకు ఏ రోజుకి ఆ రోజు ఇవ్వు ప్రభు, ఏ రోజుకి ఆ రోజు నాకు ఏది కావాలో అదే తెచ్చు. యెహోవా ఇస్తే నా కళ్ళు నెత్తి మీదకి వస్తాయి, ఎక్కువ వస్తాయి. హల్లెలూయా. తక్కువ ఇస్తే నాకున్న దారిద్ర్యతను బట్టి, బలహీనతను బట్టి నేను దూషిస్తాను, యెహోవా ఎవడనంటాను. అందుకనే దూషణకరమైన స్థితి వద్దు, హెచ్చించుకునే స్థితి వద్దు, నన్ను మీడియంలో ఉంచు, ఏ రోజుకి ఆ రోజు నన్ను పోషించు అని ఆగూరు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, దేవునితో నువ్వు వంటగట్టబడాలి, ఆయన నీలో నివసించాలి. ఇదే ఆశీర్వాదం. దీనికి మించిన ఆశీర్వాదం మనకు ఉండదు. దేవుడు నీతో ఉంటే, ఆయన నీలో ఉన్నప్పుడు, నువ్వు ఆయనలో ఉన్నప్పుడు నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు ఇస్తాడు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్ని నీకు ఒకసారి ఇచ్చాడంటే, నీకు అన్ని ఉన్నాయి అనుకో, నీకు ఏదైనా అవసరం అయితే వెంటనే ఉన్న వాటిని వాడేస్తావు. నువ్వు దేవుడిని అడగవు, దేవునికి ప్రార్థన చేయవు. దేవుడు నిజంగా ఆయన ప్రేమించే వారిని, నీతిమంతులను, ఆయన పరిశుద్ధులను దేవుడు అలా ఉంచడం, ప్రతి దానికి ఆయన మీద ఆధారపడేటట్లుగా మారుస్తాడు. హల్లెలూయా. మనకు అందుకనే ఏది కావాలని దేవునికి ప్రార్థన చేస్తాం. ఎందుకని తెలుసా? మనం ఎలా ఉండడమే మంచిది. అన్ని సదుపాయాలు ఉన్నాయి అనుకో, దేవుడిని అడగం, దేవుడు గుర్తుకు రాడు, దేవునికి ప్రార్థన చెయ్యం, చిన్నదానికి పెద్ద దేవుని మీద ఆధారపడం. ఉంది కదని బ్యాంక్ బ్యాలెన్స్ అంగ చూస్తాం, అదే బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే దేవుని వైపు చూస్తాం. హల్లెలూయా. మనకి ఏదైతే అవసరం అవుతుందో అది మన దగ్గర ఉందనుకో, మనం దేవునికి ప్రార్థన చేయం. అది లేదనుకో, దేవుని విలువ మనకు తెలుస్తుంది, దేవునికి మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆగూరు ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఎక్కువ వద్దు,
తక్కువ వద్దు, నాకు ఏది కావాలో అది, ఏ దినముకు ఆ దినం నాకు ఇవ్వండి ప్రభు అని మీరు ఆగూరు లాంటి ప్రార్థన. నిజమైన ఆశీర్వాదం అదేనండి. మంచి ఇల్లుంటేనే ఆశీర్వాదం కాదు. నువ్వు అద్దింటిలో ఉన్నా, నీకు ఇల్లు లేకపోయినా, కనీసం సెంటు భూమి లేకపోయినా, నిలబడే స్థలం నీకు లేకపోయినా, దేవుడు నీతో ఉంటే నీకు మించిన ఆశీర్వాదం కలిగిన వ్యక్తి మరొకడు లేడు. బ్రదర్ సిస్టర్, ఇది సత్యం, మోసపోవద్దు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అన్నున్నాయి, వీళ్ళకి ఉన్నాయి, ఆ బట్టలు ఉన్నాయి, ఈ బట్టలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ కాదు కాదు కాదు. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని పక్కన వరకు నువ్వు పోల్చుకోవద్దు. దేవుడు నీలో నివసిస్తున్నాడు, నువ్వు దేవుని ప్రేమికురాలివి. హల్లెలూయ. ఎప్పుడు నీకు సొంత ఇల్లు లేకపోయినా సిస్టర్, బ్రదర్, నీకు సొంతంగా ఏమీ లేకపోయినా, కట్టుబట్టలతో నువ్వు రోడ్డు మీద ఉన్నా, అసలు బట్టలు కూడా నీవు కాదనకపోయినా, హల్లెలూయ, నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రతిని దేవుడు నీలో నివసిస్తాడు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? దేవుని చేత మేపబడేవాడు, దేవుని చేత పోషించబడేవాడు, ఏ రోజుకు ఆ రోజు దేవుని వైపు చూసేవాడు, ఏ రోజుకు ఆ రోజు దేవునికి ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకునేవాడే నిజమైన ఆశీర్వాదకరమైన వ్యక్తి. ఈ అనుభవం ఏ ఇంతలో ఉందో నాకు తెలియదు కానీ బ్రదర్ సిస్టర్, ఈ అనుభవం ఉన్న కుటుంబం చాలా అద్భుతమండి. ప్రభా నాకు ఇది లేదు ప్రభా, ఇది దయచే. దేవుడు నవ్వుకుంటాడు, మురిసిపోతాడు. నా బిడ్డ నాకు ప్రార్థన చేసింది. వేకునే 3 గంటలకు 2 గంటలకు లేచి ఇది అవసరతల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత లిస్ట్ రాసేసుకుంటది. ఇదిగో తండ్రి, నీ కుమారుడు చేసిన ప్రార్థన ఈ లిస్ట్ అడిగాడు, తీసుకెళ్లి ఇస్తున్నాను. దేవుని సముఖంలో నుంచి నీవు ఏ లిస్ట్ అయితే అడిగావు, ఏ అవసరతలు అయితే అడిగావు, అవన్నీ తీసుకొచ్చి నీ ఇంట్లో కుమ్మరించాలన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం అంటేనండి అన్ని మనం సమకూర్చుకోవడం కాదు, దేవుని చేత పొందుకోదగినది ఆశీర్వాదం. దేవుడు తన చిత్తంలో మనకి ఏదైతే ఇస్తాడో అది ఆశీర్వాదం. దేవుడు మన కోసం ఏదైతే నియమించాడో అది ఆశీర్వాదం. దేవుడు మన కోసం ముందు నియమించిన జీవితం ఆశీర్వాదం. ఓకే, అందుకనే ఎబ్బేజు అడగల, నన్ను నాకు అదివు ప్రభా, నీకు ఇదివు ప్రభా అని చెప్పని అడగ, నన్ను ఆశీర్వదించంటే నీ చిత్తం ఏమై ఉందో, నువ్వు నేను ఎలా దీవించబోతున్నావో, ఈ లోకంలో నన్ను ఎలాగైతే నడిపించబోతున్నావో, నన్ను నువ్వు ఎలా చెయ్యాలనుకున్నావో, ఎలా చూడాలనుకున్నావో, దేనికోసం నన్ను తల్లి గర్భంలో నిరూపింపచేసి ఈ లోకంలో బ్రతికింపచేస్తున్నావో, నువ్వు అనుకున్నది నన్ను చేయి. నువ్వు ఎలా వాడించుకోవాలనుకున్నావు అలా వాడుకో. నువ్వు నన్ను ఎలా చూడాలనుకున్నావు ఆ షేపులోనికి, ఆ రూపంలోనికి నన్ను మార్చు, అది ఆశీర్వాదం. క్రీస్తు పోలికలోనికి మారటం ఆశీర్వాదం. యేసయ్య మన జీవితంలో ఏదైతే తలంచాడో అది జరగటం ఆశీర్వాదం. హల్లెలూయా. ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించంటే అది ఇది ఎక్స్పెక్ట్ చేయొద్దు. దేవుడు ఈ లోకంలో నేను ఎలా చెక్కాలనుకున్నాడో, ఏ రూపంలోనికి నేను మార్చాలనుకున్నాడో, ఏ ఉద్దేశాన్ని అయితే దేవుడు నీలో నియమించాలనుకున్నాడో, ఏ స్థలంలో అయితే దేవుడు నేను ఉంచాలనుకున్నాడో, ఏ ప్రజల మధ్య దేవుడిని నిలబెట్టాలనుకున్నాడో అదే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకున్న యాకోబు, మందుంది, బానిసలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ఎబ్బోకు రేవు యొద్ద మోకాలు వేసి దేవుణ్ణి అడిగిన అతి ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించు. ఉన్నాయి కదా, మళ్ళీ ఆశీర్వాదం ఎందుకు అడిగాడు? ఇప్పుడే చెప్పి ఆశీర్వాదం అంటే ఏంటి? అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు తనలో లేడు. తన పేరు మీద ఇంకా మోసం ఉంది, తన పేరు ఇంకా శాపం ఉంది. దానికి ఎగ్జాక్ట్ గా దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించంటే నీ పేరేంటని అడిగాడు దేవుడు. పేరు తెలీదా? పేరు తెలియకుండానే దేవుడు ఎంత దీవించాడా? పేరు తెలియకుండానే నిత్య దర్శనం ఇచ్చాడా? పేరు తెలియకుండానే నీ తండ్రి దేవుణ్ణి నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడా? అన్నీ తెలుసు దేవునికి. హల్లెలూయా. అన్నీ ఉంటే కానీ చాలా మంది జీవితాలు బాగోవు, చాలా మంది మనస్సులు బాగోవు, బ్రతుకులు బాగోవు, లోకం ఉంటుంది చాలా మంది జీవితంలో. హల్లెలూయా. అలా ఉండకూడదు. యాకోబు పేరు అడిగాడు, నీ పేరేంటి యాకోబు? హల్లెలూయా. నీ పేరేంటయ్యా? దేవుని సన్నిధి ఎబ్బోకు రేపు వద్ద అడిగాడు. యాకోబు చాలా ధైర్యంగా చెప్పాడు, నా పేరు యాకోబు సార్ అని చెప్పాడు. హల్లెలూయా. ఇక నీ పేరు ఆ పేరు కొట్టివేయబడుతుంది, నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వెండి బంగారాలు తన సంపాదన అక్కరకరాల, తన క్యారెక్టర్ మారాలి, తన చూపులు మారాలి, తన క్రియలు మారాలి, తన ప్రవర్తన మారాలి. నిజమైన ఆశీర్వాదం అంటే మరల చెప్తున్నా, ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో యేసయ్య మనసు కలిగి ఉంటాడో, క్రీస్తు పోలికలను మార్చబడతాడో ఆ వ్యక్తి ఆశీర్వాదములకు వారసుడు. నిజమైన ఆశీర్వాదం ఆ వ్యక్తి జీవితంలోనే ఉంటుంది. ఆ వ్యక్తి అక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు మీద తల మీద చేతులు ఉంచితే వాళ్ళ మీద ఆశీర్వాదం ఉంటుంది. అంతే.
అందుకనే ఈ లోకంలో మీరు ఆశీర్వాదములకు వారసులకు మిమ్మల్ని పిలిచాను అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? మీ మీద ఉన్న శాపము నేను భరించి, మీ మీద ఉన్న శిక్ష నేను కొట్టివేసి, నా ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని మీలో ఉంచిన. ఎందుకో తెలుసా? చెరలో ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి, నశించిపోతున్న వారి దగ్గరికి మీరు వెళ్ళాలి. వారి చెరను నాకు అప్పగించి నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి. బ్రదర్ సిస్టర్, ఇది ఆశీర్వాదం. నువ్వు రక్షణ పొందుకున్నావు, వేరే వాళ్ళకి రక్షణను పరిచయం చేయి. నువ్వు ఏసైని నమ్ముకున్నావు, వేరే వాళ్ళకి ఏసైని పరిచయం చేయి. నువ్వు ఏసైతో అద్భుతాలు, దేవుని మహిమను చూస్తున్నావు, వేరే వాళ్ళకు కూడా ఏసై మహిమను కనపరిచేటట్లుగా చెయ్యి. ఇది ఆశీర్వాదం. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి. యాకోబు ఇది అడిగాడు, నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు అని కనపడదు, కానీ నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు. ఆశీర్వదించబడిన వాడిది విషయం. చేతుల తల్లి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను బాగానే ఉన్నానని చెప్పి చాలా మంది అంటారు, కానీ ఇదే నింద. ఎబ్బేజు ఎలాంటి నిందలు, ఎలాంటి భయంకరమైన ప్రతికూలతలు ఉన్నారు. చాలా మంది జీవితాలు నిందలు ఉంటాయి. ఒక పేపర్ ఇచ్చి మీ నిందలు రాయమంటే చాలా మంది రాస్తారు, కానీ కొన్ని మాత్రమే రాస్తారు. ఇంకా పర్సనల్ గా నాకు చెప్పుకోలేనివి, నీ పక్కన వారికి చెప్పుకోలేనివి, నీ భార్యకి చెప్పుకోలేనివి, భర్తకి చెప్పుకోలేని నిందలు ఇంకా లోపల చాలా ఉంటాయి. హల్లెలూయా. కానీ ఒక మనిషికి మనం అన్ని చెప్పలేం, కానీ దేవునికి అన్ని చెప్పుకోవచ్చు. బ్రదర్ సిస్టర్, మన దేవుడు ఎలాంటోడు తెలుసా? నీ నిందలన్నిటిని బాగు చేయ దేవుడు, బద్దలైన బ్రతుకుని బాగు చేయ దేవుడు, చెదిరిపోయిన గుండెలను బాగు చేసే దేవుడు, మొక్కలైపోయిన కుటుంబాలను కట్టే దేవుడు. ఎబ్బేజ్ జీవితం మొక్కలైన జీవితం, ఎబ్బేజ్ జీవితం పతనమైన జీవితం, ఆశీర్వాదం లేని జీవితం, సమాధానం లేని జీవితం, నెమ్మది లేని జీవితం. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న యాకోబు జీవితం కూడా అలాంటి ఎడారి లాంటి జీవితం. యాకోబు ఒంటరివాడిగా ఎడారిగా బేరిషబా నుండి హారానికి వెళ్ళిపోతున్న యాకోబు జీవితం ఎడారి లాంటి జీవితం కదా. ఎడారి లాంటి జీవితాన్ని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఆ దేవుడు నీ బ్రతుకును బాగుగా మార్చబోతున్నాడు. అనుమానించొద్దు దేవుని దగ్గర, సందేహించదు దేవుని దగ్గర. నీ బ్రతుకును ఓపెన్ ఆయన కాలగాడు పెట్టు, నీ జీవితాన్ని ఆయన కాలగాడు పెట్టు. ఎబ్బేజు యవన సన్నిధిని నిలిచాడో, యాకోబు యవన సన్నిధిని నిలిచాడో, అదే సర్వోన్నతమైన దేవుని సన్నిధిలో నిలబడు. నీకు వేలితో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి పట్టుకట్టుకుని దేవుడి కోసం చేతులెత్తు. ఒక దినం రాబోతుంది, నీ కన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకునే రోజు, నీ మూలుగా దేవుడు జ్ఞాపకం చేసుకునే రోజు, నీ పక్షముగా దేవుడు తన పరాక్రమ కార్యాన్ని జరిగించే రోజు రాబోతుంది. ఆయన అన్యాయస్తుడు కాదు నువ్వు చేసిన ప్రార్థన మర్చిపోవడానికి. ఆయన అన్యాయస్తుడు కాదు నువ్వు కార్చిన కన్నీరు మర్చిపోవడానికి. ఆయన అన్యాయస్తుడు కాదు నువ్వు పడుతున్న పాటలు, నువ్వు కష్టాలను చూసి చూడనట్లు వెళ్ళిపోవడానికి. హల్లెలూయా. ఆయన బాగు చేసే దేవుడు. మనందరికి తెలుసు, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్న వ్యక్తి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెరూషలేం. యెరూషలేం దేవుని మందిరం ఉన్న పట్టణం, ఎత్తైన పట్టణం, ప్రాకారములు కలిగిన పట్టణం యెరూషలేం. అటువంటి ప్రాకారము కలిగిన పట్టణం నుండి, దేవుని సన్నిధి, దేవుని మందిరం ఉన్న పట్టణం నుంచి దిగిపోయి అట్టడుగున ఉన్న యెరికో అనే లోకంలోనికి వ్యక్తి దిగి వచ్చేసాడు. ఆ వ్యక్తి దొంగలకు దొరికాడు. దొంగలు అతని మీద పడ్డారు. అతని దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకుని పోయారు. అతన్ని చావు కొట్టి వదిలేశాడు. కొనగూపిరితో ప్రాణంతో పోట్లాడుతున్నాడు, కొట్టిమిట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి మంచి సమరుడు వచ్చాడు. ఎవరు రాలా? బంధువులనే యాజకులు ఉంటారు, స్నేహితులనే యాజకులు ఉంటారు, నా ఇంటి పేరట కలిగిన వారు చాలా మంది ఉంటారు, ఊర్లో నీ దగ్గర అవసరతలు పొంది అందరూ నేను ఉపయోగించుకున్న వారు చాలా మంది ఉంటారు. ఎవరో యాజకులు, లేవీలు చాలా మంది ఉంటారు. నీకున్న వాళ్ళందరూ రాలేదు. వాళ్ళని చూసి, నా యాజకులు లేవీలు చూసి చాలా మంది వీళ్ళు నా వాళ్ళు డప్పాలు కొట్టుకుంటావు. ఒక్కడు దమ్ముకు పనిచేయడు. నీ కష్టాల్లో ఒక్కడు రాడు. హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరా? హల్లెలూయా. యాజకులు లేరా మీకు? లేవీలు లేరా? ఎవరు యాజకులు, ఎవరు లేవీలు? మీ చుట్టాలు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ శ్రేయాభిలాషులు, మీ తోబుట్టువులు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, వీళ్ళందరూ ఉంటారు లేవీలు, యాజకులు. ఎవడు రాడు. నీ పాడైపోతున్న జీవితాన్ని ఎవడు బాగు చేయడం. అట్టడుగులోకి దిగిపోతున్నా, కూరుకుపోతున్న నీ బ్రతుకుని ఎవడు లేవనెత్తలేడు. అందుకే మంచి సమరుడు నశించిన దాన్ని వెతక రక్షించిన వ్యక్తి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. జాలి పడ్డాడండి. మంచి సమరుడు వెళ్ళి
కొర ప్రాణంతో కొట్టిమిట్టులాడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూచి జాలి పడ్డాడండి. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేశాడు. ఈ మాట చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. ఏం చేశాడు చెప్పండి? కొర ప్రాణంతో కొట్టిమిట్టులాడుతున్న ఆ వ్యక్తిని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? బాగు చేశాడు. ఎలా బాగు చేశాడు? గాయాలు కట్టాడు. నీ గాయాలు కట్టడం యేసయ్యకే తెలుసు. నీ గాయాలు ఇంకెవడ కట్టలేడు. నీ జీవితాన్ని ఎవడ కట్టలేడు. నీ బ్రతుకుని ఎవడ కట్టలేడు. అందుకే నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించి నీకోసం ఈ చేతులు చెప్పి పిలుస్తున్నాడు. ఏ ప్రయాసంతో ఉన్నావు, ఏ భారంతో ఉన్నావు, రా నా దగ్గరికి. నీ బ్రతుకుని బాగుగా బాగు చేస్తాను. హల్లెలూయా. చేతులు చాపిగ్గా పిలుస్తున్నాడు. సిస్టర్, బ్రదర్, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అందరికి చులకన కొన్నాము నీ జీవితం, అందరికి నవ్వులాట్లు కొన్నాము నీ జీవితం. వీళ్ళ బ్రతికైపోయింది. ఒకప్పుడు ఉన్నతంగా బ్రతికని ఇల్లు, వీళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళ తండ్రులు గ్రామంలో ఉన్నతంగా బ్రతికారు. ఈడి కాడికి వచ్చేసరికి ఏమీ లేదు. వినబడుతున్నాయేమో. హల్లెలూయా. ఇలా పని అయిపోయింది. వినబడుతున్నాయేమో నీ చెవుల ముందు. హల్లెలూయా. దేవునికి అప్పగించే నీ జీవితాన్ని. యేసయ్యా, నిజమే ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఏమన్నా కాని రోజు చాలా దీనకరమైన స్థితికి వచ్చా. నన్ను బాగుగా బాగు చేయ దేవుడు. నీకు అప్పగిస్తున్నాను ప్రభు నా పరిస్థితి. నీకు అప్పగిస్తున్నా. ఇదిగో నా అజ్ఞానంతో తెలిసి తెలియక నేను చేసిన అప్పులు ఈరోజు నన్ను నా కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నాయి. నీకు అప్పగిస్తున్నా. ఇక నుంచి నీ మాట వింటా. నువ్వు నాకు సహాయం చేయి. నన్ను నిశ్చయముగా అడిగేటప్పుడు కాన్ఫిడెంట్గా అడగండి. నిశ్చయముగా ఈ అప్పుల బంధకాల నుంచి నన్ను విడిపించు. నీ కోసమే నేను బ్రతుకుతానని చెప్పండి. హల్లెలూయా. కాన్ఫిడెంట్ గా అడగండి. కాన్ఫిడెంట్ గా ప్రార్థన చేయండి. సందేహించకండి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడిగేటప్పుడు దేవుని గురించి ముందు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట అంటే తెలుసా? నువ్వు అడిగినది ఆయన వింటాడు, నువ్వు అడిగినది ఆయన చేస్తాడు. ఓకే, అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమే. ఏంటి? నువ్వు ఆర్థికంగా అనారోగ్యంలో ఉండకూడదు. నువ్వు అప్పులనే కాడులు ఉండకూడదు. పాడైపోయిన స్థితిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? బాగుగా బాగు చేస్తాడు ఆయన. గట్టిగా చెప్పండి. బాగుగా బాగు చేస్తాడు ఆయన. అందుకే దావీదు ఒక మాట అంటాడు. ఒకసారి తెరవండి కీర్తన గ్రంథం 46వ కీర్తన 7వ వచనం. 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుని ఎద్దుకు రాగలుగుతాడో ఆ వ్యక్తికి దేవుడు తోడు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాడో ఆ వ్యక్తికి దేవుని ఆశ్రయం ఉంటది. హల్లెలూయా. అందుకని యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. అంటే ఎందుకు తెలుసా? దేవుడు ఆశ్రయంగా మారుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నీ స్థితిని దేవునికి అప్పగిస్తే నీకు ఆశ్రయము దేవుడే, నీకు ఆధారము దేవుడే, నీ జీవితాన్ని కట్టువాడు దేవుడే, నీ బ్రతుకు నడిపించేవాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి. ఇదే కీర్తన 20వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 20వ కీర్తన మొదటి వచనంలో దావీదు చూడండి ఒకసారి. ఆపత్కాలం అన్న యెహోవానికి ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి. దేవుడు ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఏమి ఇస్తాడు చెప్పండి? ఉత్తరం ఇస్తాడు. మరొక మాట చదువుతారు మీరు. 146వ కీర్తన 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయము ప్రభును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. అందరూ ఆ మాట చదవండి. అందరూ కలిసి చదవండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. బ్రదర్, సిస్టర్, దేవుని మీద ఆశ పెట్టుకో. యబ్బోకురేవు యొద్ద యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకోమని. హల్లెలూయా. ఎబ్బేజు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. వచ్చి అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా ఆశీర్వదించు. నువ్వు ఈరోజు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు? ఎవరో సహాయం చేస్తారని వారి మీద ఆశ పెట్టుకున్నావా? ఏమండి? నీ ఉద్యోగాల మీద ఆశ పెట్టుకున్నావా? నీ కొడుకుల మీద కూతురుల మీద ఆశ పెట్టుకుంటున్నావా? నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నా నాకు తెలియదు. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు ఆశ భంగం అయిపోతుంది. వాళ్ళు నిలకడగా ఉండేవారు కాదు. వారి స్వభావాలు, వారి ఆలోచనలు దేవుని వంటివి కావు. వారు నమ్మకస్తులు కాదు. హల్లెలూయా. నీ ఆశ ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మీద ఆశ పెట్టుకో.
ఆయన నమ్మదగిన వాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన నీకు మాటిస్తే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటాడు, ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఎవడు యెహోవాను ఆశ్రయిస్తాడో వారికి యాకోబు దేవుడు ఆశ్రయుడు. యాకోబు దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజు నా మాటలు ముగించే ముందు ఒక మాట చెప్తాను. ఎబ్బోకు యొద్ద యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎబ్బేజు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు కనుకనే వాళ్ళు దీవించబడ్డారు, వారి జీవితాలు బాగు చేయబడ్డాయి. హల్లెలూయా. ఎబ్బేజు గురించి రాయబడింది, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడు అని రాయబడింది. ఈరోజు నీ ఆశ ఎవరి మీద ఉందా? నేను ఎవడు బాగు చేస్తాడు? నీ జీవితాన్ని ఎవరు కడతారు? నీ కష్టాలు మనుషులకు చెప్పుకుంటే వాళ్ళు ఏమి ఆర్చరు, తీర్చరు, వార్చరు. నీ కష్టము దేవుని చెప్పు. దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యాకోబు దేవుడు నీకు ఆశ్రయుడు. యాకోబు దేవుడు నీకు సహాయకుడు. చేతిలో తల్లి చెప్పండి, హల్లెలూయా చెప్పండి బాగా. రక్తం స్రావగలిగిన స్త్రీ యేసయ్య మీద ఆశ పెట్టుకుని వచ్చాను. రక్తం కట్టలేదు, బాగు చేయలేదు ఆ స్త్రీని. ఆశతో వచ్చింది, విశ్వాసంతో వచ్చింది, బాగు చేయలేదా? యేసయ్య దగ్గరికి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, పాపముతో పతనమైపోతుంది, పాపంతో నరకానికి వెళ్ళిపోయి స్థితి వచ్చింది. మనుషులందరూ ఉన్న అవమానకరంగా చూసిన ఏడ్చుట మానలా, యేసయ్య కాళ్ళను కన్నీటితో కడగటం మానలా, తల వెంట్రుకతో తొడవడం మానలా, అందరూ చూస్తున్న అవమానిస్తున్న యేసయ్యను ముద్దు పెట్టుకోవడం మానలా. హల్లెలూయా. చాలా మంది యేసయ్యని సేవించే విషయంలో, యేసయ్యని ఆరాధించే విషయంలో ఎవరన్నా ఏదన్నా అంటే వీళ్ళ భక్తి మారిపోతుందండి. హల్లెలూయా. ఏంటి అలా ఏడ్చి ప్రార్థన చేస్తూ అలా ఏడ్చి ప్రార్థన చేయకూడదని ఎవరు అంటారు? ఈవిడ ఆడడం మానేస్తుంది. అంతంతసేపు నిలబడి ఆరాధన చేస్తారు ఎందుకు? మనసులో జస్ట్ యేసయ్యను మనస్ఫూర్తిగా తలుసుకుంటే చాలు అని ఎవడో ఒక పనికిరాన్ని ఆలోచనిస్తాడు. కూర్చుంటారు, చర్చికి రాగానే కూర్చుంటారు, దేవుని ఆరాధించరు, చేతులు ఎత్తరు, హృదయాన్ని కుంభరించరు, కనెక్ట్ అవ్వరు, దేవునితో కనెక్ట్ అవ్వరా. మనసులో ఉండగా చాలు, మనసులో తలుచుకున్నది చాలు. ఈ చల్లరిపోయిన స్థితిలో కొంతమంది వెళ్ళిపోతారు. అలా పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, ఏడవటం మొదలు పెట్టింది. ఎంత ఏడుస్తుందంటే లోపట నుంచి వేడి నీళ్ళు దేనికి సూచన తెలుసా? నిజంగా భారంతో ఏడ్చేవారు, విరిగి నలిగినంత హృదయంతో ఏడ్చేవారు కన్నీరు కంటిలోని చాలా వేడిగా వస్తాయి. ఆ కన్నీటిని దేవుడు చూస్తాడు. ఆ కన్నీటిలో ఉన్న బాధని దేవుడు వింటాడు. కన్నీరు కూడా మొరపెడతాడు తెలుసా మీకు? రక్తము ఎవరైనా హేబేలు రక్తం మొరపెట్టినట్లుగా మన కన్నీరు కూడా మొరపెడుతుంది. మన కన్నీటిని ఆయన బుడ్డులో దాచి ఉంచాడని కీర్తనకారుడు చెప్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పాపముతో నలిగిపోయి పాపపు కోపములు కురుగుపోయి నరకమునకు అంచులోనికి వెళ్ళిపోయిన పాపాత్మురాలైన స్త్రీ ఏడవటం మానలా, యేసయ్యని ముద్దు పెట్టడం మానలా. ఇవన్నీ కూడా యేసయ్యని ప్రేమించడానికి సంకేతాలు, యేసయ్యని సేవించడానికి సంకేతాలు. ఎవరు ఏమనుకున్నా పర్లా, నా పాపపు స్థితిని బాగు చేయవాడు ఈయనే. ఆయన చుట్టూ ఉన్న మనుషులకి ఎవరికి అర్థం కాలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీకి అర్థమైంది. ఈయన కనుక నేను దాటికెళ్ళిపోతే, ఈయన కనుక నన్ను దాటెళ్ళకపోతే నా పాపాలు క్షమించే దేవుడు లేడు, నా పాపము బ్రతుకుని బాగు చేసే దేవుడు లేడు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ ఈయన నేను వదులుకోను. ఈరోజు నీ ప్రాణం ఉండగానే, నీకు అన్ని అవయవాలు పనిచేస్తూ ఉండగానే యేసయ్యని సేవించు, యేసయ్యని ప్రేమ చేసే కోసం బ్రతుకు. ఎవరో ఏదో అనుకుంటున్నారని, నిన్ను అవమానిస్తున్నారని, నువ్వు చేసే భక్తిని చూసి త్రోలనాడుతున్నారని నీ భక్తిని మార్చుకోవద్దు, నీ విశ్వాసాన్ని మార్చుకోవద్దు, నీ పరిశుద్ధతను మార్చుకోవద్దు. అవసరమైతే వారినైనా వదిలిపెట్టుకొని నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఈ రోజులు అలాంటిదే. నీ విశ్వాసం, ఎవరి విశ్వాసాన్ని వాడు గట్టిగా పట్టుకోవాలి, ఎవరి పరిశుద్ధతను వారు గట్టిగా పట్టుకోవాలి, ఎవరి సాక్ష్యాన్ని వారు గట్టిగా పట్టుకోవాలి. అపవాది ట్రాప్స్ అలాగే ఉంటాయి. రచ్చగొడతాడు, శోధిస్తాడు. డైరెక్ట్ గా కాదు, పరిశుద్ధుల నుంచి కొంతమంది ఆ చెడిపోయిన సావుకుల నుంచి వాడు అవిశ్వాసం మాటలు మాట్లాడిస్తాడు. హల్లెలూయా. అలాంటివి కనుకండి దేవుని సేవించే విషయంలో, ప్రేమించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో, దేవునికి చెల్లించవలసిన విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి, ఎక్కడ రాజీ పడకండి. హల్లెలూయా. తల్లి చెప్పండి. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది, వాడి పాపాలన్నీ క్షమించబడ్డాయి.
యేసయ్య వాగ్దానం ఇచ్చాడు, నన్ను గురించి ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ నీ సాక్ష్యం కూడా వినపడుతుందని చెప్పాడు. నన్ను గురించి ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ నీ సాక్ష్యం కూడా వినపడుతుంది. హల్లెలూయా. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని విచారంతో ఉంటే మరియా ఉత్తమమైన ఎవడు ఈవిడు ఎద్ద నుండి దాన్ని తీసివేయలేడని చెప్పాడు. ఉత్తమమైనది యేసయ్య సన్నిధి. దేవుని సన్నిధికి సమయాన్ని కేటాయించాలి. ప్రార్థన గదిని కట్టండి. ప్రతిరోజు దాంట్లోకి వెళ్ళండి. దేవుని మీద ఆశ పెట్టుకోండి. దేవునికి ప్రార్థన చేయండి. ఎబ్బేజును దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎబ్బేజు బ్రతుకుని కట్టిన దేవుడు నిన్ను కడతాడు. యాకోబు జీవితాన్ని కట్టిన దేవుడు నిన్ను కడతాడు. పాపాత్మరైన స్త్రీ వచ్చి యేసయ్య కాళ్ళు పట్టుకుంది, బ్రతుకు కట్టబడింది, పాపాలు క్షమించబడ్డాయి. రక్తస్రావం అనే స్త్రీ వచ్చి యేసయ్య వస్త్రపుచ్చం ముట్టింది, రక్తం కట్టడైంది, స్వస్థత వచ్చింది, బ్రతుకు కట్టబడింది, సంతోషంతో వెళ్ళింది. యేసయ్య దగ్గరకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ సంతోషించారు. యేసయ్య దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ నిత్య జీవాన్ని పొందారు. అధికారులు వచ్చారు. ఎవరు? ఏ అధికారులు వచ్చారు చెప్పండి? సైన్యాధిపతి వచ్చాడు. నా దాసుడు అనగా నా కుమారుడు రోగిగా ఉన్నాడు. ఒక్కసారి నోటితో పలికితే, జస్ట్ పలికితే చాలు. యేసయ్య చెప్పాడు, ఇశ్రాయేలు ఎవరిలో కూడా ఇలాంటి విశ్వాసం చూడలేదు. శతాధిపతికున్న విశ్వాసం ఎవరిలో చూడలేదు. హల్లెలూయా. యేసయ్యను ఆశ్రయించలేదా? యేసయ్య మీద ఆశ పెట్టుకోలేదు. శతాధిపతి వచ్చి యేసయ్య మాట పలకగా అక్కడ తన దాసుడు స్వస్థపడ్డాడు. హల్లెలూయా. యేసయ్య పలికాడు, స్వస్థత వచ్చేసింది, నమ్మేళ్ళిపో అన్నాడు. శతాధిపతి యేసయ్య మాట నమ్మి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో తన దాసుడు ఎదురయ్యాడు. అయ్యా, నువ్వు యేసు దగ్గరికి, బోధకుల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నీ కుమారుడికి, నీ దాసుడికి స్వస్థత వచ్చిందని చెప్పాడు. హల్లెలూయా. అరే, ఏ సమయంలో స్వస్థత వచ్చింది? ఏ గడియలో స్వస్థత వచ్చిందంటే హల్లెలూయా 1 గంట సమయంలో వచ్చింది. ఆ శతాధిపతికి అర్థమైంది, ఎగ్జాక్ట్గా యేసయ్య చెప్పిన సమయం అదే. నీ కుమారుడికి, నీ దాసుడికి స్వస్థత కలిగింది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పాడు కదా. ఆ గడియ తన కుమారుడికి వచ్చిన స్వస్థత గడియ 2 బ్యాలెన్స్ అయినాయి, 2 ఈక్వల్ అయినాయి. యేసయ్య మాటలు అంత శక్తి ఉంది. దేవుని వాక్యాన్ని బాగా చదవండి, దున్నండి. దేవుని వాక్యం ప్రతిరోజు నేను నింపుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. మనుషుల మాటలు పట్టించుకోవద్దు. నీ పరిస్థితిని చూసి నువ్వు ఇంకా కృంగిపోవద్దు. నీ పరిస్థితిని చూసి నిన్ను నువ్వు అసలు చూసుకోవద్దు. నీ పరిస్థితి చూసి నిన్ను నువ్వు చూసుకుంటే ఇక నేను ఏం చేయలేను అనిపిస్తుంది, ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది, ఇక నేను ఎదగలేనేమో అనిపిస్తుంది, ఇక నేను చేయలేనేమో అనిపిస్తుంది. నీ పరిస్థితిని దేవునికి అప్పగించి దేవుని వైపు చూస్తే ఆయన వెలుగు మనలోకి వస్తుంది. మన ముఖములెన్నడూ లజ్జింపకపోను, ఎన్నడూ సిగ్గునందము. తేరి చూడండి ఆయన వైపు. పేతురు చెప్పాడు, ఆశతో తేరి చూడంటే అర్థమేంటి తెలుసా? ఆ కుంటువాడితో ఏం చెప్పాడు? నా వైపు తేరి చూడు. తేరి చూడటం అంటే ఏంటి తెలుసా? ఫోకస్. తేరి చూడంటే నా కంటి చూపు మీద ఫోకస్ పెట్టు. నియంత్రణ, దృష్టి ఇక్కడ ఉంచు, దిక్కులు చూడద్దు, దృష్టి, ఫోకస్, ఆశ నా మీద పెట్టు. ఆ కుంటివాడు చాలా తేరి చూడడం మొదలెట్టాడు, ఆశతో చూడడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి తేరి చూడడం మొదలు పెట్టాడో పేతురు చేతులు పట్టుకుని లేపితే దిక్కుని లేచి నిలబడ్డాడు. శృంగార దేవాలయం కుంటి వ్యక్తిని బాగు చేసిన దేవుడు పోలబడిన మీ బ్రతుకులను, మన జీవితాలను ఆయన బాగు చేయడానికి సర్వశక్తుడు. హల్లెలూయా. మనుషుల మాటలు భయపెడుతున్నాయి, డాక్టర్ రిపోర్ట్స్ భయపెడుతున్నాయి, చుట్టూ ఉన్న పరిస్థితులు భయపడుతున్నాయి. నేటి లోకపు స్థితి మనకు భయాన్ని తీసుకురావచ్చు. ధైర్యం కలిగించే మాటలు పరిశుద్ధ గ్రంథంలో యేసు ధైర్యం ఇచ్చే దేవుడైనా, గుండి చెరణ వారిని మరలా బాగు చేసే దేవుడైనా, ఆదరించే దేవుడైనా. హల్లెలూయా. చరిత్రలు చెప్పండి. కాబట్టి యేసును నమ్మండి, యేసు మీద ఆశ పెట్టుకోండి, యేసయ్యకి ప్రార్థన చేయండి. మరలా ప్రతి ఇంట్లో ప్రార్థన గదులు కట్టబడాలి, ప్రార్థన బలిపేటలు కట్టబడాలి. వీలైనంత వరకు ప్రార్థన. ఖాళీ ఉంటే ప్రార్థన, ఖాళీ ఉంటే స్తుతించడం, ఖాళీ ఉంటే బైబిల్ చదవటం, ఖాళీ ఉంటేనే కాదు, ఖాళీ లేకపోయినా వీలు చేసుకున్న మరి ప్రార్థన గదులు అంటున్నాను. హల్లెలూయా. చేయలేదు. మీరు ఒక పని చేయాలి. 12ంటికి అన్నం ఎలా తింటారో, 7 గంటలకి టిఫిన్ ఎలా చేస్తారో, రాత్రి 8 గంటలకు భోజనం ఎలా చేస్తారో, అలాగే ఈరోజు దేవుని సన్నిధిలో తీర్మానిస్తాం. ప్రతిరోజు ప్రార్థన గదిలోకి నేను 8 గంటలకు వచ్చేస్తాను, 7 గంటలకు వచ్చేస్తాను, 8 గంటలకు వచ్చేస్తాను.
2 గంటలు నీతో గడుపుతాను, నీతోనే మాట్లాడతాను. నువ్వు నా బ్రతుకుని కట్టు, నా బ్రతుకుని మార్చని. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. కరెక్ట్గా ఆ టయానికి దేవుని సన్నిధి నీకంటే ముందు, నువ్వు 7 గంటలకైనా వస్తే 5 నిమిషాలు 10 నిమిషాల ముందు దేవుని సన్నిధి నీకోసం రెడీగా ఉంటుంది. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి, మీకు అర్థం కావాలి. దేవుణ్ణి మీరు ఫ్రెండ్గా మార్చుకోవాలి. స్నేహితుడైన, నిజ స్నేహితుడు, నీ బాధ లేని స్నేహితుడు, నీ బ్రతుకుని కట్టే స్నేహితుడు, ప్రాణ స్నేహితుడైన. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి, నీ కోసం ప్రాణం పెట్టి, నా కోసం ప్రాణం పెట్టిన అలాంటి స్నేహితుడు ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకదు. ఈ లోకంలో ఉన్న స్నేహాలన్నీ మనల్ని మోసం చేస్తే, అవసరానికి వాడుకొని వెళ్ళిపోతే, కొంతమంది ఏదో కొద్దిగా నిలబడొచ్చు, కానీ వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళు కూడా సైడ్ అయిపోతారు. ఇబ్బంది లేనంత వరకు నిలబడతారు, ఇబ్బంది అయితే వాళ్ళు కూడా సైడ్ అయిపోతారు. కానీ నీ కోసం ఎలాంటి అగ్ని గుండ్రలోనికైనా వచ్చే నిజమైన ప్రేమ, కల్వరి ప్రేమ, నిజమైన స్నేహం యేసు 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 స్నేహం. హల్లెలూయా. తెలియజెప్పండి, షడ్రకు మెషకు అబెద్దుగో నిలబడ్డారు వారి కోసం అగ్నిగుండాలి కల్లా వెళ్ళదా? చెప్పరండి, అగ్నిగుండంలోకి వెళ్ళలేదా ఆయన ప్రేమ? అగ్నిగుండంలోకి వెళ్ళలేదా స్నేహితుడు? స్నేహితుడు అంటే అది అపాయములో ఆపదలో ఉన్నాడు అంటే నిజమైన స్నేహితుడు. తన ప్రాణము పెట్టైన తన స్నేహితులు బ్రతికించాలని ఆశ ఎవరికైతే ఉంటుందో వారే నిజమైన స్నేహితులు. అలాంటి నిజమైన స్నేహితుడు యేసు. అందుకే మన జీవితాలకు కట్టే మంచి స్నేహితుడైన. ఓకే, కాబట్టి ఆ స్నేహాన్ని పోగొట్టుకోవద్దు, ఆ రిలేషన్ పోగొట్టుకోవద్దు. దేవునితో స్నేహం ఎలా బలపడుతుంది అంటే, బైబిల్ బాగా చదవటం ద్వారా దేవునితో సహవాసం బలపడుతుంది. ప్రార్థన గది కట్టి ఏసై సన్నిధులకి ఏసైతో మాట్లాడడం ద్వారా దేవునితో సహవాసం బాగా బలపడుతుంది. దేవుని వాక్యము చదివిన దాని ప్రకారం ఈ లోకంలో మనం బ్రతకడం ద్వారా దేవుడు మనలో ఇంకా చాలా ఉత్సాహంగా పనిచేయడం ప్రారంభిస్తాడు. అందుకని ఎక్కడికి వెళ్ళిన సాక్షిగా ఉండాలి. చదువు తెలియజెప్పండి, ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేశాడు. ముగింపే ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించడానికి సూచన 2వ మాటగా తను అన్నాడు, నా సరిహద్దులు విశాలపరచు. మీరు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం కనుక మీరు చూస్తే, ఎబ్బేజు పేరు మీద ఒక పట్టణాన్ని కట్టాడు దేవుడు. ఒకసారి చూస్తారు, అది చూడండి ఒకసారి. దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 55వ వచనం చూడండి ఒకసారి. ఎబ్బేజులో కాపురమున్న, చాలు 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 చాలు. హల్లెలూయా. 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎబ్బేజుని ఏం చేశాడు ఆయన? రెండవ మాట ఏంటిది? ఆశీర్వదించిన సరిహద్దులు విశాలపరచు. హల్లెలూయా. ఎందుకు పనికిరాని శాపగ్రస్తుడిగా, హల్లెలూయా చెప్పండి, దుఃఖపుత్రుడిగా లేకపోతే వేదనకరమైన స్థితిలో ఉన్న ఎబ్బేజుని దేవుడు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా మార్చి, హల్లెలూయా, ఒక పట్టణపు పేరే ఎబ్బేజు పేరు పెట్టాడు. హల్లెలూయా. అంటే ఎబ్బేజు అనే మాట గుర్తొచ్చినప్పుడల్లా మనకేం గుర్తు రావాలంటే శాపము, వేదన గుర్తుకు రావాలి. అదే పేరు మనం విన్నప్పుడు మరొక మాట ఏం గుర్తు రావాలేసా? ఆ శాపాన్ని, ఆ వ్యాధులను ఆశీర్వాదంగా, దీవెనిగా మార్చిన దేవుని మహాకృప గుర్తుకు రావాలి. హల్లెలూయా. దేవుడు మార్చేస్తాడండి. మనందరికి తెలుసు, రాహేలుకి యోసేపు పుట్టాడు. యోసేపు పుట్టిన తర్వాత ఆయన బెత్లెహేము మార్గంలో వెళ్తూ ఉండగా పురుటి నొప్పులు అధికమయ్యి ఒక పిల్లోని కనేసింది. బెనోని, దుఃఖపుత్రుడు అని పేరు పెట్టేసింది. ఆ బిడ్డని కనేసి తన భర్త కప్పు చెప్పి, యాకోబు కప్పు చెప్పి చచ్చిపోయాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. బెనోని, దుఃఖపుత్రుడు. నువ్వు పుట్టడం ద్వారా నా జీవితాలకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుంటారు. కొంతమంది ఎలా నువ్వు పుట్టి ఎలా అయిపోయి అలా అయిపోయి. కొంతమంది అంటారు, ఇదిగో నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు లేదో, నువ్వు మా ఇంట్లోకి ఏ సందర్భంలో ఏ సమయంలో అడుగు పెట్టావో లేదో ఇలా అయిపోయింది. కొంతమంది అత్తలు కోడల్ని ఇలా దూషించే కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. మీ జీవితంలో లేకపోయినా మనం బయట వింటూ ఉంటాం. హల్లెలూయా. ఏ వేళ విశేషం నా ఇంట్లో అడుగు పెట్టావో నా జీవితం ఎట్టయిపోయింది, నా ఇంట్లో అట్టయిపోయింది, ఎట్టయిపోయింది. ఏదైనా నష్టం జరిగితే ఆ మనిషి మీద రుద్దేస్తారు కొంతమంది. హల్లెలూయా. ఇవిడ ఎలాగంటుంది, రాహేలు బెనోని అని పేరు పెట్టింది, దుఃఖపుత్రుడు అని పెట్టాను. హల్లెలూయా. దేవుడు ఎలా మార్చాడు తెలుసా? నువ్వు బెనోని కాదు, బెన్యామీన్, కుడి చేతి పుత్రుడు. అందుకే క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము నూతనమవుతుంది. ఏ శాపాలు మన మీద ఉండడానికి వీలేదు. యేసు రక్తము ద్వారా మన మీద ఉన్న శాపాలన్నీ ప్రయత్నపోతాయి. హల్లెలూయా. అవి విరిగిపోతాయి అంతే. పాపము
మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు, దురాత్మ ప్రభావం, లోక మాలిన్యం మన మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే తెలుసా, లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తివంతుడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి నీ దేవుడు ఎవరు గుర్తు తెచ్చుకో. నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఎంత రోషం కలిగిన వాడు, ఎంత శక్తి కలిగిన వాడు, నువ్వు నీ మైండ్ లో నువ్వు ఫిక్స్ చేస్తే, సెట్ చేస్తే అది నీకు ధైర్యం తీసుకొస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని మర్చిపోతావో, దేవుని ధైర్యాన్ని మర్చిపోతావో, దేవుని బాహువును మర్చిపోతావో, అప్పుడు ఆటోమేటిక్ గా పిరిగితనం వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది, నేనేం చేయలేననే పరిస్థితి మన జీవితంలోకి వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడు నా పక్షం ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుడు నమ్ముకున్నానో, నా కార్యమును దేవుడు నెరవేరుస్తాడని విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు అడిగేయగలుగుతావో, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కార్యంలోనే సఫలం చేస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు బెనోని కాదు, బెన్యామీను. నువ్వు దుఃఖపుత్రుడు కాదు, నువ్వు దుఃఖపుత్రిక కాదు, దేవుని వారసు, నువ్వు దేవుని కుడిచేరి, దేవుని పాపదాను. హల్లెలూయా. ఎప్పుడు కూడా నెగిటివ్ ప్రార్థన చేయొద్దు, నెగిటివ్ గా అవిశ్వాసంగా ఆలోచించొద్దు. ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ గా ఆలోచించండి. ఎందుకంటే తెలుసా, మీరు ఆశీర్వాదములకు వారసులకుటికే పిలువబడుతున్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలు, నీతిమంతులకి ఈ లోకంలో ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం చెప్తుంది. నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నైనా వాటన్నిటిలో నుండి ఆయన, ఆ దేవుడు, ఈయన యెహోవా వారిని రక్షించునని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో మాటలు నేను కలవరపెట్టినా, బాధ పెట్టినా, మభ్య పెట్టినా, ఎలాంటి దుఃఖంలోకి తీసుకెళ్ళినా నీ దేవుడు ఉన్నాడు, నీ పక్షం ఉన్నాడు, నీకు వాగ్దానం ఉంది, దేవుని మాట ఉంది. రుడిగా నమ్ము, దేవుని వైపు తేర్చుడు, అద్భుతం జరుగుతుంది. ఓకే. హల్లెలూయా. ఇలాగే జరిగింది. ఎవరు? ఫినెహాస్ భార్య, ఏలీ కోడలు. మందసం పట్టబడినప్పుడు, ఏలీ మెడవిరి చనిపోయినప్పుడు, ఏమండి? హల్లెలూయా. ఫినెహాస్ భార్యకి పురుటినొప్పులు అధికమైపోయింది, పిల్లోనికి అనేసింది, ఈవిడ చచ్చిపోయింది. సేమ్ రాహెల్లాగానే చచ్చిపోయింది. ఈకబో ప్రభావం పోయిరో అని పేరు పెట్టేసింది. ఈ రోజు నేను మరలా చెప్తున్నా, మీకు మంచి పేర్లు ఉండొచ్చు, కానీ ఇంట్లో కొన్ని పేర్లు ఉంటాయి. కొంతమంది మనసులో శని, దరిద్రం మా ఇంటికి వచ్చింది, కొంతమంది అత్తలు, కొంతమంది కోడళ్ళు, కొంతమంది కన్న తల్లిదండ్రులే. హల్లెలూయా. కొంతమంది ఆడవాళ్ళు భర్తలు చేసుకుని, ఏమంటే ఇతను చేసుకున్నాను, ఏమంటూ ఈ తాగుబోతం చేసుకుని, ఏమంటే తిరిగిపోతం చేసుకున్నాను. హల్లెలూయా. పేర్లు పెట్టేస్తారు. కొంతమంది భర్తలు ప్రతిదానికి అనుమానాలు. మీ జీవితాల్లో ఎలాంటి అనుమానాలతో ఉన్నా, ఎలాంటి గందరగోళమైన పరిస్థితులు ఉన్నా, నీకు ఈరోజు నేను చెప్పే అతి ప్రాముఖ్యమైన వాక్య సందేశం ఏంటి తెలుసా? మీ బ్రతుకులు, మీ జీవితాలను బాగుగా కట్టే దేవుడు మీతో ఉన్నాడు. మనుషులు పెట్టే నిందలకు భయపడకండి, మనుషులు శపించే శాపాలకు భయపడకండి. నేను కిందటి వారం చెప్పా, ఏ శాపం మీ మీద పనిచేయదు, ఏ శాపం మీ మీద పనిచేయదు, ఏ వ్యతిరేకత మీ మీద పనిచేయదు. ధైర్యంగా వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. మీ శత్రువుల మధ్య దేవుడు రహదారులు నడిపిస్తాడు, మీ శత్రువుల మధ్య దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పడద్రోయబడిన చోట దేవుడు మరలా మిమ్మల్ని నిలబెడతాడు, కూలిన చోట మరలా మీరు కట్టబడతారు. మీ దేవుడు బాగు చేసే దేవుడు. చెప్పండి పక్కన వరకే, మన దేవుడు బాగు చేసే దేవుడు. ఆమేన్. కాబట్టి ఫోకస్, దృష్టి, నియంత్రణ యేసు మీద ఉంచండి, యేసు మీద ఉంచండి. దేవుడు మన జీవితాలు కడతాడు. దేవుడి వాక్యాన్ని మన బ్రతుకులో, మన వెనుకడులో ఫలింపచేయుగాక. అందరు లేచి నిలబడతారు.